నమస్తే అన్న, ఏం పేరు అండి మీ పేరు? నా పేరు సత్యం యాదవ్ అన్న. సత్యం లోకల్ అన్న, లోకల్ అన్న. కృష్ణనగర్. ఇక్కడ రెహమతార్ అన్న ఏంటన్న పరిస్థితి ఎట్లా ఉంది రెహమత్ నగర్లో? అంటే రెహమత్ నగరే కాదు, మొత్తం అన్ని డివిజన్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు హోరాహోరీ పోటీ. సో మరి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి ఎట్లా ఉండబోతుంది, ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ అయితే కాంగ్రెస్కే ప్రజలైతే మొగ్గు చూపుతారు అన్న. దానికే పట్టం కట్టాలని అందరూ ఒక ఓటు హక్కు రాని వాళ్ళు కూడా నాకు ఓటు హక్కు లేదు ఈసారి నవీనన్న కేసే బాగుండే ఫస్ట్ అని చెప్పి ఆశిస్తారు అన్న. ఓకే, ఏంటి నవీన్ అన్న మీద ఏంటంత అభిమానం? ఒక స్థానిక నాయకుడు, స్థానికులలో అందుబాటులో ఎప్పుడు 24/7 ఉండేవాడు. అతను లేకపోతే అతని ఫాదర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ బాబాయ్ కానీ ఎవరో ఒకరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. సో ఎవడో ఎందుకు, మన స్థానికుడు అయితే మంచిగా ఉందని ఆయనకే ఈసారి ఇచ్చినందుకు కూడా చాలా. గోపీనాథ్ గారికి ఇచ్చారు కదన్న అవకాశం, మరి ఈసారి ఎందుకు అన్న? గోపీనాథ్ మూడు సార్లు అని ప్రతి దాంట్లో అంటారు అన్న. 3 సార్లు ఎట్టొచ్చింది అన్న. ఒక్కసారి టీడీపీ 2014 అన్న, అప్పుడే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పైన కొంచెం కోపం కొంతమంది అక్కడ సెటిలర్స్ అయితే ఉన్నదో వాళ్ళ ద్వారా టీడీపీ కొంచెం మొగ్గు చూపెట్టి కొంచెం బీజేపీ వాళ్ళు అట్లా టైప్ అయిపోయి అట్లా ఆ విధంగా ఒకసారి గెలిచిండు అన్న. రాష్ట్రం తెచ్చిన తర్వాత అప్పుడు అన్నారు కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ని ముంచి చేసిండు. సరే అయిన తర్వాత రెండోసారి ఎవరు ఈ పార్టీని చూసి కేసీఆర్ని చూసి వేసారు. మూడోసారి అన్ని ప్లేస్లలో కూడా వీరు ధన బలము, ఆర్థికం, అన్ని బలాలు, పోలీస్ బలం అన్నీ ఉపయోగించి కొంతమంది గెలవడం జరిగిందన్న. కానీ తన సొంతంగా గెలవడం అయితే ఇప్పుడు సింపతి అంటుండు కదా, సింపతి ఏముందో చూపెట్టమనండి. ఇప్పుడు నిజంగా సింపతి ఉంటే కానీ సావు కూడా మంది పబ్లిక్ వెళ్ళలేరన్న కార్యకర్తలు. ఆయన చేసినటువంటి అన్ని అరాచకాలు ఆ విధంగా ఉండే మన గోపీనాథ్ అట్లాంటి అరాచకాలు మీరు చూడండి. ఆయన సావుకి ఎంతమంది వచ్చారో చూడమనండి. 3 సార్లు గెలిచారంటాం కదా, ఆయన సావుకి ఎంతమంది వచ్చారు పబ్లిక్ చెప్పమనండి. ఎందుకు రాలేరు? నేను ఎందుకు అంటానంటే మరి నిజంగానే ఆయన అంత పట్టించుకోకపోతే ఈ నియోజకవర్గాన్ని ఈసారి ఎట్లా గెలిచాడని నేను అదే చెప్తున్నా అన్న. ఒకసారి టీడీపీ నుంచి గెలిచిండు, టీఆర్ఎస్ నుంచి గెలిచిండు అన్న. అది ఏంటంటే కొంచెం టీఆర్ఎస్ ఊపు మీద ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు లేదన్న. ఇప్పుడు ఆల్రెడీ 23లోనే అయిపోయిందన్న. రేవంత్ రెడ్డి గారు చేశాడు ఏదైతే చేస్తామో పథకాలు ముందుకు పబ్లిక్లలో ఎట్లయితే వచ్చిందో పబ్లికే తిరస్కరించారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన అప్పులు పాపాలు అట్లాంటివి ఉన్నాయన్న. వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు ఒకటే అన్న. సో మరి ఇప్పుడు అవకాశం నవీన్ యాదవ్ 100% అన్న. ఎందుకు ఉండకూడదన్న? ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఆల్రెడీ సొంతంగానే వేసుకుంటున్నాడు. ఈ రోజు కాదు, నాకు తెలిసి 2009, 2008 ఆయన ఇంటర్ నుంచే చేస్తున్నాడు. వీళ్ళు ఈ మధ్యలో వచ్చేది రౌడీ అంటున్నారు, అదే అంటున్నారు. రౌడీ అని అంటే మీరు చేసిన కథలు, మీరు చేసిన అరచాకాలతో పోలిస్తే ఆయనతో ఏమీ లేదు. ఆయన ఏం చేయలేడు. ఇంచు భూమి ఎవరిని గుంజుకోలేదు. ఎవరైనా బిల్డింగ్ కడితే పైసలు అడగలేదు. ఇదే గోపీనాథ్ బిల్డింగ్ నాన్నగారు అలా చేశారు కాబట్టి ఈయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది. నాన్నగారు ఆయన చేసింది ఏం లేదన్న. ఆయన ఏదో 1940 ఆ టైంలో ఏదో పీజారు వాళ్ళు ఉన్న ఆ సమయం ఆ వాతావరణం అట్లాంటిది, అది చేసిన ఏదో పడ్డది మచ్చ. కానీ ఏ రోజు ఎవరైనా ఇక్కడ వీళ్ళు కొంత కార్యకర్తలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తే మా దగ్గరకు వచ్చి సాయం పొందిరాడు తప్ప బిల్డింగ్ కడుతుంటే మామూలు వసూలు చేస్తున్నారని అంటే ఆడుకొస్తే అధికారులు కానీ ఈ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిల్డింగ్ల మీద పడి ఎగబడి తింటుంటే ఆడుకొచ్చి సహాయం పొందిన వాళ్ళు అందరూ. కానీ ఏదైనా భార్యాభర్తలు ఏదైనా కొట్లాడితే అన్న మాది ఇట్లుందన్న సమస్య, మా కోడలు తిట్లుందన్న, నా బిడ్డ తిట్లుందన్న సమస్య, ఇట్లా కొంచెం కట్టాల వేధింపులలో కొంత పైసలు అడుగుతున్నారన్న అట్లాంటి సాయం రోజు చూసే 100 మంది అన్న అట్లాంటి సాయం పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. సో అటువంటి వ్యక్తి మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. నవీన్ యాదవ్ అన్న 50+ అనుకుంటున్నాం అన్న. 101% 50+ రావాలి అని కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కోరుకుంటారు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.